హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాయిల్డ్ పీనట్స్ని తినటం వల్ల ఏం జరుగుతుందో చూద్దాము. అంటే ఉడికించిన వేరుశెనగ తినటం వల్ల ఎటువంటి లాభాలుంటాయి, అలాగే ఎటువంటి చెడు ప్రభావాలు ఉంటాయో చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఉడికించిన వేరుశెనగ అనేది ఒక రకమైన చిరుతిండి. వీటిని పచ్చి వేరుశెనగలను ఉప్పు నీటితో ఉడకపెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇక ఫ్రెండ్స్, ఎటువంటి చెడు ప్రభావాలు ఉంటాయో చూద్దాము. సో మీరు అనుకోకుండా చెడిపోయిన ఉడకబెట్టిన వేరుశెనగలను తింటే మీకు ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు. ఇది హానికరమైన జర్మ్స్ లేదా టాక్సిన్స్తో కలుషితమైన వాటిని తినడం లేదా తాగడం వల్ల వచ్చేది. ఫుడ్ పాయిజనింగ్ కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, జ్వరం మరియు కొన్నిసార్లు మరింత తీవ్రమైన సమస్యల వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఎందుకంటే చెడిపోయిన ఉడకబెట్టిన వేరుశెనగలో బ్యాక్టీరియా, పరాన్న జీవులు లేదా విష పదార్థాలు ఉండవచ్చు. అవి సరిగ్గా నిల్వ చేయనప్పుడు ఆహారంలో పెరుగుతాయి. ఉడికించిన వేరుశెనగ నుండి ఆహార విషం యొక్క కొన్ని సాధారణ కారణాలు క్యాంపైలోబాక్టర్ మరియు లిస్టెరియా. ఈ జర్మ్స్ జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు మరియు వాపులను కలిగిస్తాయి. ఇక వీటి వల్ల అతిసారం, జ్వరం మరియు పొత్తి కడుపు తిమ్మిరికి కారణమవుతుంది. లిస్టెరియా జ్వరం, కండరాల నొప్పులు మరియు కొన్నిసార్లు గర్భస్రావం, ప్రసవం లేదా మెనింజైటిస్కు కారణమవుతుంది. మీరు పుష్కలంగా ద్రవాలు తాగడం మరియు చప్పగా ఉండే ఆహారాలు తినడం ద్వారా నిర్జలీకరణాన్ని నివారించవచ్చు మరియు ఫుడ్ పాయిజనింగ్ యొక్క తేలికపాటి లక్షణాలను నయం చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్